హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఐటెం పప్పుచారు ఎలా చేయాలో చూద్దాము. మన పాతకాలం అమ్మమ్మల నాటి నుండి ఇదే పద్ధతిలో ట్రెడిషనల్ వేలో సింపుల్ అండ్ ఈజీగా క్విక్గా తయారు చేసుకునే పప్పుచారు ఇటు రైస్ ఐటెం అటు టిఫిన్స్లోకి కూడా చాలా పర్ఫెక్ట్. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళనన్నిటినీ వార్చేయండి. తరువాత ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వరకు నీళ్లు తీసుకొని ఒక అరగంట సేపు నాననిద్దాము. ఎంత నానితే అంత మెత్తగా వస్తుంది మనం ఉడికించాక. సాంబార్లోకి కూడా పప్పు కనిపించినట్టుగా చాలా బాగుంటుంది టెక్స్చర్. ఇలా అరగంట సేపు నానబెట్టుకున్నాక అందులోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మీ కారం లెవెల్స్ తగ్గట్టుగా కొంచెం కరివేపాకు, అలాగే ఒక పెద్ద టమాటా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని దీన్ని 3 విజిల్స్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 15 నిమిషాల పాటు నానబెట్టండి. ఈ లోపల మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని తీసుకొని మెత్తగా పప్పు గుత్తుతో సాఫ్ట్గా స్మాష్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకోండి, ఒక 10 నిమిషాల వరకు. మేక్ ష్యూర్ పప్పు అంతా బాగా మెదిపి మెత్తగా అయినంత వరకు. అందులో మనం ముందుగా చింతపండు నుంచి రసం తీసి దానిని మనం మెదుపుకున్న ఈ పప్పులో వేసుకోవాలి. అందులో ఇంకొక 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మీ కన్సిస్టెన్సీ బట్టి, కొంచెం పల్చగా పప్పుచారు కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ ఎక్కువ వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ మీ రుచికి సరిపడా, అలాగే కొంచెం పసుపు, వీటన్నిటిని శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు వీటన్నిటినీ మనం లో ఫ్లేమ్లో కనీసం ఒక పావుగంట సేపు మరిగించుకోవాలి. కొంచెం చిక్కపడి చింతపండు పులుపు నుంచి వచ్చే పచ్చి వాసన పోయినంత వరకు లో ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం పప్పుచారు తాలింపు పెట్టుకుందాము. అందుకు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. అలాగే 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ఒక 5 వరకు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు హెంగవ వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. అన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి మారి మంచి సువాసన వచ్చినప్పుడు వాటిని తీసుకుని వెళ్ళి మనకి మరుగుతున్న పప్పుచారులో వేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇంతేనండి, ఈజీగా సింపుల్గా వితిన్ నో టైంలో పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపి మరొక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించి స్టవ్ ఆపుకోండి. ఇది రైస్లోకి, ఇడ్లీ, దోశ, టిఫిన్ ఐటమ్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.